రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. నిన్న ఆయన ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నాను అని. విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీని వీడిన ఎంపీల సంఖ్య 4కు చేరింది. ఇప్పటికే మోపిదేవి, బేద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాలు చేశారు. ఇప్పుడు విజయసాయి కూడా రాజీనామాలు చేయడంతో వైసీపీని వీడిన రాజ్యసభ సభ్యుల సంఖ్య 4కు చేరింది. మరికొద్ది సేపట్లో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఆయన రాజీనామా లేఖను ఈ చైర్మన్ కు అందజేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూ నిన్న ప్రకటన చేశారు. ఇవాళ ఉదయం విజయసాయిరెడ్డి ఇంటికి తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా వెళ్లారు. రాజీనామా అంశంపై విజయసాయితో గురుమూర్తి చర్చలు జరిపారు. రాజీనామా విషయంలో వెనక్కు తగ్గేది లేదు అని విజయసాయి చెప్పారు. రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్కు ఆయన రాజీనామా లేఖను కూడా పంపించారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీ సీనియర్లలో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. వైసీపీకి మొత్తం ఆయన రాజకీయాల నుంచే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయం చేసుకుంటాను అంటూ విజయసాయిరెడ్డి చెప్తున్నారు. ఎటువంటి విభేదాలు లేవు, మంచి మంచి పదవులు ఇచ్చారు, మంచి ఎలివేషన్ ఇచ్చారు అంటూ విజయసాయిరెడ్డి ఆయన ట్వీట్లో చెప్తూ వచ్చారు. ఈరోజు ఆయన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ కి పంపించారు. గురుమూర్తి కూడా కొద్దిసేపటి క్రితం, తిరుపతి ఎంపీ గురుమూర్తి కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని విజయసాయిరెడ్డి నివాసానికి వచ్చారు. ఆయనతో మాట్లాడారు. పార్టీని వేడొద్దు అని ఆయనతో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన సేవలు పార్టీకి అవసరమని గురుమూర్తి కూడా చెప్తున్నారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం రాజకీయాలను వదిలేయాలి అని నిర్ణయించుకున్నాను అని చెప్తున్నారు. విజయసాయిరెడ్డి ఎందుకు అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నారంటూ నిన్నటి నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే సమయంలో వైసీపీ నేతల్లో కూడా ఆందోళన, వైసీపీ సీనియర్ నేతల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తే వైసీపీని వదిలేయటం, ప్రతి సందర్భంలోనూ జగన్ కి వెన్నంటి ఉన్నారు. జగన్ వ్యాపారాల విషయంలో కావచ్చు, జగన్ రాజకీయాల విషయంలో కావచ్చు, విజయసాయిరెడ్డి వెన్నంటే ఉన్నారు. ఆయనతో పాటే కేసులను కూడా ఎదుర్కొన్నారు. A2గా విజయసాయిరెడ్డి ఉన్నారు జగన్ ఎదుర్కొంటున్న కేసుల్లో. ఇలాంటి సమయంలో 2 సార్లు కూడా విజయసాయిరెడ్డికి రాజ్యసభకు పంపించారు. ఇలాంటి సమయంలో విజయసాయిరెడ్డి రాజకీయాలను వదిలేయాలి అని తీసుకున్న నిర్ణయం వెనుక ఏమై ఉంటుంది అని వైసీపీ సీనియర్లో కూడా ఆందోళన వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది.